ఇక్కడ సంబంధాలైనా లేదంటే విదేశాలకు సంబంధించి అన్ని ఎక్కువ వస్తాయండి. అవునా? అవి కూడా ఓకే. ఎన్ని చేస్తుంటారు ఇప్పటికి అంటే విదేశాలకు విదేశాలు దగ్గర ఒక 200 పైన చేస్తుంటానండి. అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళతో అక్కడ వాళ్ళకేనా లేక లేదు పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉండేవారు. నేను ముందే చెప్తానండి, యుఎస్ మ్యాచ్లో నేనేం అక్కడికి వెళ్ళలేదు, నాకు తెలియదు అక్కడ వాళ్ళు. మీరే ఏదన్నా అక్కడ జాబ్ ఎలా చేసుకుంటున్నాడు, వాళ్ళ స్టేటస్ ఏంటనేది మీరే చూసుకోవాలి. నా గురించి మీరు ఏదో నన్ను నమ్మి మాత్రం చేసుకోవద్దు. ఎవరికన్నా అదే చెప్తానండి, మీరు నచ్చి మీరు చేసుకోండి. కాకపోతే నేను ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను అంతే, వే చూపిస్తాను. మీరు నచ్చితే వాళ్ళకు నచ్చి అన్ని చూసుకొని ముందుకెళ్తే మీరు వెళ్ళండి. అంతేగాని గుడ్డిగా నమ్మేసి వెళ్ళకండి ఎవరైనా కూడా. ఇప్పుడు సొంత పిల్లలే మూడో వ్యక్తి చెప్తే కానీ తెలియట్లేదు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లు. ఇప్పుడు పాతకాలం అంటే మనం అష్యూరెన్స్ ఇవ్వగలం, కానీ ఇప్పుడు సొంత వాళ్ళకు కూడా ఏమి చేయలేమండి మనం అది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారానైనా ఇప్పటి వరకు కూడా, లేదు అంటే ఇప్పుడు చాలా చాలా మార్పులు జరిగాయి, మనకి రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతిదీ అప్డేట్ అవుతూ వస్తుంది. ఇప్పటికీ మీరు ఇలా వాట్సాప్ త్రూనైనా లేకపోతే యాప్స్ కానీ వెబ్సైట్ కానీ ఇంకా అలాంటివి ఏమైనా క్రియేట్ చేయటము రిజిస్ట్రేషన్ కోసం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదు మేడం, నేను యాప్ పెట్టాను anupamamatrimony.com అని. దాంట్లో రిజిస్టర్ అవ్వచ్చు మేడం. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ నాతో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి. దాని నుంచి నేను తొందరగా మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయని పెట్టాను. డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు, దాంట్లో ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఏంటంటే అది ఈ మధ్యలో పెట్టాను. ఇప్పుడు మనము స్టవ్ కట్టెల పొయ్యిల దగ్గర నుంచి గ్యాస్ పొయ్యి వరకు ఎలా వచ్చిందో ఇది కూడా అలానే ఉంది జర్నీ మాది కూడా. అందుకనే ఇంకా మేము కూడా అలా యాప్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు వాట్సాప్లో అంటే ఒక్కోసారి స్టక్ అయ్యి వేల ప్రొఫైల్స్ పోతున్నాయండి, ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఈ వెబ్సైట్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. రీసెంట్గా 1 వీక్ అయింది మేడం నేను చేసి.